వైసీపీ సామాజిక కార్యకర్త వరా రవీందర్ రెడ్డికి కోర్టు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పులివెందుల పోలీసులు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో శుక్ర శనివారాల్లో పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరా రవీందర్ రెడ్డిని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది. ప్రస్తుతం వరా రవీందర్ రెడ్డి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పులివెందుల పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, పీసీసీ అధ్యక్షులు షర్మిల, జగన్ తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీతపై సోషల్ మీడియాలో అత్యంత హేయంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఓవర్ టు యూ. రైట్ సంజన, వర్రా రవీందర్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన సామాజిక కార్యకర్తని ఇప్పటికే ఆయన రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రిమాండ్ ఖైదీని 10 రోజుల పోలీసు కస్టడీ కోరుతూ పులివెందల పోలీస్ స్టేషన్ వారు కడప న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కి సంబంధించి కడప న్యాయస్థానం 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం రేపు ఉదయం 9 గంటలకి వాళ్ళు కడప రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని పులివెందుల పోలీసులు అయితే తమ ఆధీనంలోకి తీసుకొని ఉన్నారు. 2 రోజుల పాటు విచారణ చేయనున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన సామాజిక కార్యకర్తగా చాలా కీలకంగా ఉన్నారు. ఈయన 2019 వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన ఏదైతే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పైన కావచ్చు, అలాగే సునీత పైన కావచ్చు, అలాగే స్వయాన జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల పైన కావచ్చు, అలాగే ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్న అనిత పైన కావచ్చు, ఇలా అనేక మంది కీలక వ్యక్తులపై చాలా జుగుప్సాకరమైన పోస్టులు సామాజిక మాధ్యమం ద్వారా పోస్ట్ చేశారని చెప్పి అప్పట్లో ఆయన మీద సుమారుగా 30 కేసులు నమోదయ్యాయి. ఈ 30 కేసులు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అత్యంత జుగుప్సాకరంగా దారుణంగా ప్రవర్తించారో వారి మీద అరెస్టు చేయాలనే ఉద్దేశంతో మొదటగా అతి పెద్ద కేసుగా చెప్పొచ్చు వర్రా రవీందర్ రెడ్డి. ఎందుకంటే ఈ వర్రా రవీందర్ అనే వ్యక్తి 2012లో భారతీయ సిమెంట్స్లో ఒక సాధారణ ఉద్యోగిగా పనిచేశారు. అనంతరం 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం సోషల్ మీడియాలోకి జాయిన్ అయ్యారు. అనంతరం 2020లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిజిటల్ కార్పొరేషన్లో ఒక ఉద్యోగిగా చేరి అనంతరం ఒక 140 మంది టీముతో వైసీపీ పార్టీలో చాలా కీలకంగా పనిచేస్తూ సోషల్ మీడియా వింగ్లో అత్యంత దారుణంగా ప్రవర్తించేవారు. ఎందుకంటే ఏదైనా సరే వైసీపీకి సంబంధించి పార్టీకి సంబంధించి ఎవరైనా వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారి మీద వారి కుటుంబాల మీద అత్యంత దారుణంగా ప్రవర్తించేవారు. దీనికి సంబంధించి అధికార పక్షం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతన్ని గత నెల 5వ తారీఖున అరెస్ట్ చేశారు. కడప పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆనాటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అరెస్ట్ చేశారు. ఇతనికి కడప పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత ఒక 41 నోటీస్ ఇచ్చి వదిలేయడం జరిగింది. కానీ అప్పటికే ఇతని మీద ఉన్న కేసుల దృష్ట్యా రాజంపేట పోలీసులకు అప్పచెప్పాల్సింది పోయి ఆనాటి కడప సిఐ చిన్న చౌకకు సంబంధించిన కడప సిఐ వదిలేయడంతో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి వెంటనే స్పందించిన కర్నూలు డిఐజీ ఏవైతే ఉన్నారో కోయి ప్రవీణ్ అనే వ్యక్తి ప్రవీణ్ అనే డిఐజీ నేరుగా కడపకు చేరుకున్నారు. హర్షవర్ధన్ రాజుపై బదిలీ వేటు వేశారు. ఇదే క్రమంలో హర్షవర్ధన్ రాజు బదిలీ వేటు వేసిన తర్వాత రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఒక మీడియా సమావేశం నిర్వహించారు కోయి ప్రవీణ్. ఈ సందర్భంగా కోయి ప్రవీణ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. ఇది అరబ్బ దేశాల్లో అయితే వర్రా రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేసి ఉండేవాళ్ళని చెప్పి అత్యంత ఒక కీలకమైన భాష కూడా ఉపయోగించడం జరిగింది. ఇదే క్రమంలోనే వర్రా రవీందర్ రెడ్డితో పాటు ముగ్గురిని మార్కాపురం సమీపంలో ఏదైతే కడప పోలీస్ స్టేషన్లో తప్పించుకున్న తర్వాత కడప మార్కాపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం అతన్ని రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు 2 రోజులు పోలీసు కస్టడీకి అనుమతించారు కాబట్టి పోలీసు కస్టడీలో ఎటువంటి విషయాలు చెప్తారో అనంతరం ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పైన, అలాగే అవినాష్ రెడ్డి పిఏగా ఉన్న రాఘవరెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కస్టడీలో పోలీస్ కస్టడీలో మరికొన్ని పేర్లు చెప్తే వాళ్ళ అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. ఓకే రైట్, థాంక్యూ విద్యాసాగర్. ఇవి బుల్స్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగు సత్తా.